మంచి పోరాటము. చెప్పండి, మంచి పోరాటం. చూడండి, క్రైస్తవుని యొక్క జీవితం అనగా ఎందరైతే ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా, విమోచనగా వారు అంగీకరించి వారి విశ్వాసమునకు గుర్తుగా బాప్తిస్మమును తీసుకున్నారో వారందరూ కూడా విమోచించబడిన వారు, క్షమించబడిన వారు, రక్షించబడిన వారు, నిత్య జీవమునకు వారసులు, వాగ్దానమునకు వారసులు. హల్లెలూయా. వారు నీతిమంతులు, వారు ఆశీర్వదించబడిన వారు అని అర్థం. అయితే మనము దేవుని వాక్యం ఒకప్పుడు అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి తాను దేవుడు ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసెను. ఒకప్పుడు మనము ఇహలోకములో ఆదాము యొక్క పాపము ద్వారా మనుషునికి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగింది. ఏంటి ఆ గ్రుడ్డితనం అంటే, తను ఎవరి చేత చూడండి, మనోనేత్రములకు గ్రుడ్డితనం అంటే మనము పాపము విషయమైన గ్రుడ్డితనం అని అనుకుంటాం. ఎస్, పాపము విషయమే. కానీ అసలైన గ్రుడ్డితనం ఏమిటి అంటే, మనము ఎవరిమి, మన సృష్టికర్త ఎవరు, మనల్ని ఎవరు సృష్టించారు, మన జీవితముల పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఏంటిది, ఆయన ప్రేమ ఏంటిది, ఆయన వాత్సల్యత ఏంటిది, ఆయన మహిమ ఏంటిది, మన పర్పస్ అంటే మన జీవితముల పట్ల మన యొక్క ఉద్దేశము, అసలైన ఉద్దేశమును ఎరగకుండా లోకములో భౌతికమైన విషయాలు, ఇక మన ఉద్దేశాలు ఏంటిది జీవితంలో, పెళ్ళైన భార్య భర్తలు పిల్లలు కనాలంటారు, పిల్లలు కన్నా తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలి, మళ్ళీ వాళ్ళు పిల్లలు కనాలి, వాళ్ళు చేయాలి. మనుషులకి ఏం అవసరం? సుఖము, సౌఖ్యము, మినిమం పోషణ. పేదవాళ్ళకే మినిమం కడుపు నిండితే చాలు, చిన్న గూడు ఉంటే చాలు అనుకుంటారు. అవి ఉన్న వాళ్ళకి నాకు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే బాగుండు, ఏసీ ఉంటే బాగుండు అంటారు. అవి ఉన్న వాళ్ళకి పెద్ద బంగ్లా ఉండాలంటారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇంకా దానికి అంతం లేదు. సో మనము ఇహలోకములో వీటి విషయమై పరిగెడుతూ ఉంటాం. పౌలు గారు చెప్పే పోరాటం ఇది కాదు, దేవుని వాక్యం చెప్పే పరుగు ఇది కాదు. డెస్టినీ అంటే దేవుడు మన కొరకు ఒక డెస్టినీని కలిగి ఉన్నాడు. అది ఉత్తమమైనది, ఆమేన్, ఘనమైనది, మహిమకరమైనది. అది దేవుడు ప్రారంభములో ఆయన ప్రారంభించాడు, అంతమును కూడా ఆయన ముగిస్తాడు, తన ఆత్మ ద్వారా, తన వాక్యము ద్వారా. నీ డెస్టినీని నువ్వు చేరడానికి చాలా నీ సహకారం పరిశుద్ధాత్మనికి కావాలి. ఆమేన్. నీ విధేయత కావాలి. నువ్వు ఆయన బోధించే విషయాలను అంగీకరించే మనసు నీకు ఉండాలి. చాలామంది విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడాలి, మంచి సేవ చేయాలి అని ఉంటారు. కానీ వాళ్ళ యొక్క పరిగణలో, వాళ్ళ ఆలోచనలో, లేదా ఇతరుల వలె, లేదా వాళ్ళ వలె, లేదా మిషనరీల వలె, వాళ్ళ అవగాహనలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ అందుకే దేవుడు అంటాడు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో గొప్పవి అంటాడు, గంభీరములు అంటాడు. మనం ఏం చేస్తామంటే మన ఓన్ లిమిట్స్, అంటే మన యొక్క పరిమితులను మనం పెట్టుకుంటాం. డబ్బును బట్టి, సహకారాన్ని బట్టి, ప్రజలు మనం ప్రేమించే దాన్ని బట్టి. అందుకని మనము ఏదో ఒక రకంగా విశ్వాసులుగా చనిపోతాం, మనం భక్తితో చనిపోతాం. చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు, పాస్టర్లు అనేక మంది భక్తిపరులుగా చనిపోతారు. కానీ నేను ఈ డెస్టినీని రీచ్ అయ్యానా లేదనేది వాళ్ళకి తెలియదు. ఒక చర్చి కట్టడం, లేదా ఒక 100 సంఘాలు కట్టడం, లేదా ఒక 50 దేశాలు తిరగటం, మనం ఏమని పిలుస్తాం? ఒక 50 దేశాల్లో సేవ చేయడాన్ని చెప్పండి, గొప్ప సేవ అంటాం. కానీ నీకు తెలుసా అది గొప్ప? దేవుడు డెస్టినీని అనేది చేరాడా లేదని?
ఎక్కడో ఆగిపోయాడని తెలుసా? తను దేవుని యొక్క ప్రత్యక్షతను తను రివీల్ చేయటంలో తను ఫెయిల్ అయ్యాడని మీకు తెలుసా? ప్రజలను ప్రేమించడంలో ఫెయిల్ అయ్యాడని మీకు తెలుసా? కానీ అపోస్తలుడైన పౌలు గారు స్టేట్మెంట్ అంటారు దీన్ని, ఛాలెంజింగ్ స్టేట్మెంట్. నేను నా పరుగుని అది వెరీ ఇంపార్టెంట్. అందుకని మనం చూడండి, మన సర్కమ్స్టెన్స్, మన పరిస్థితిలో అనారోగ్యాలు, సమస్యలు, చాలా విషయాలు ఈ లోకంలో ఉన్నవి, లోకంలో ఉన్నవి అవి మనల్ని వస్తాయి. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? అపవాది గర్జించు సింహం ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుచున్నాడు. అంటే ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి లోకములో ఒక విరోధి ఉన్నాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. నీకు విరోధులు మనుషులు కనిపిస్తారు, పరిస్థితులు కనిపిస్తాయి. కానీ నీ విరోధి ఎవరు తెలుసా? మనుషులు కాదు. మనుషులందరూ ఆయనే సృష్టించాడు, తన పోలికలో సృష్టించుకున్నాడు. కానీ మనుషులతో ఉన్నటువంటి, మనుషుల మీద ఉన్నటువంటి, మనుషులలో ఉన్నటువంటి అజ్ఞానము, మూఢత్వము అండ్ మూర్ఖత్వము, మరియు వాళ్ళు ముసుగు వేయబడి ఉన్నారు. నాలుగవది అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే వాడి యొక్క ప్రభావంలో ఉన్నారు మనుషులు. అందుకే మనం ఏం చేస్తాం? సహకరించుకోం, ఓర్చుకోం, నష్టపరుచుకుంటాం, ఒకరినొకరు ఏదో హాని చేసుకుంటుంటాం. దేశముల మీదకి దేశములు, రాజ్యముల మీదకి రాజ్యములు, ఒకరినొకరు చంపుకోవడానికి కులము, మతము, రాజకీయము, ధనము, వ్యామోహము, ఇవన్నీ కదా మనుషులు చంపుకుంటుంది. రైట్? అవునా కదా? అవును. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఆదామును అవ్వని మోసగించి వారిని పాపము చేసే విధంగా, ఆజ్ఞను అతిక్రమించే విధంగా ఆశపరిచి, భ్రమపరిచి వాడు చేశాడు. దీనిలో మానవ తప్పిదమ కూడా ఉంది, మొత్తం అపవాది కాదు. దేవునికి విధేయులుగా ఉండటానికి బదులుగా అవిధేయులైపోయారు. వారు ఆశించారు దేవునిచ్చిన దానితో సంతృప్తి చెందకుండా. కాబట్టి వారు ఎప్పుడైతే అవిధేయులైపోయారో వారి మనోనేత్రాలు ముసుగు వేయబడిపోయింది. వారు సొంతగా జీవించటం ప్రారంభించారు. వారి దర్శనము తెలియదు, వారి గమ్యము తెలియదు. వారు ప్రజలను ఉత్పత్తి చేస్తున్నారు, కానీ ఆ ప్రజలను ఉత్పత్తి చేయటం యొక్క తాత్పర్యము, ప్రణాళిక మారిపోయింది. అది అపవాది సంబంధమైన వ్యక్తులుగా మారిపోతున్నారు స్వభావంతో. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని ద్వారా మనకేం చేశాడంటే వెలుగును, క్షమాపణను, రక్షణను, నిత్య జీవమును మనకి స్వాస్థ్యముగా, ఎన్నటెన్నటికి మన నుంచి దొంగిలించిన విధంగా రక్షణ అనే దానిని మనకి ఉచితముగా, బహుమానముగా మనకిచ్చాడు. ఎఫెసీకి రాసిన పత్రికలో కృపాదానం అన్నాడు. నువ్వు ఒకరికి దానం చేసి నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ దానాన్ని తెచ్చుకుంటావా? చాలామంది రక్షణ పోయిద్ది అంటారు. నాకు అర్థం కాల, రక్షణ పోవడం అంటే ఏంటి? నిజంగా నాకు తెలియక నేను మాట్లాడుతున్నా. అంటే తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. రక్షణ పోయిద్ది అంటారు. ఒకటి పోతుంది అన్నప్పుడు ఏ అర్హత ద్వారా నువ్వు తెచ్చుకున్నావు? ఎలాంటి అర్హతను నువ్వు దేవుని దగ్గర ప్రదర్శించి నువ్వు తెచ్చుకున్నావు అది పోవడానికి? నేను దొంగ సర్టిఫికెట్లో లేకపోతే ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి నేను ఏదైనా తెచ్చుకుంటే, నేను దానిలో దొంగగా దొరికితే అది పోతుంది. దానముగా ఇచ్చినది పోవడానికి కాదు. రక్షణ అనేటువంటిది పర్మనెంట్గా దేవుడు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? అది నీవు నిత్య నరకమునకు పోకుండాన్నట్లు ఇచ్చాడు. ఆమేన్. నువ్వు నశించి పోకూడదని నీకు ఇచ్చాడు. అది రక్షణ, అది నిత్య జీవం. నీ ఆత్మ నరకములో నిత్యము అగ్నిలో ఉండకూడదని నిన్ను తప్పించుటకు ఆయన రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత, పిల్లోడు పుట్టిన తర్వాత, పాప పుట్టిన తర్వాత పాలు, శుభ్రత, పెంచటం, చదివించటం అనేటువంటి ఒక క్రమం ఉంటుంది. అందుకే పౌలు గారు నేను మిమ్మల్ని పాలతో పోషించాను అంటాడు. మీరు పెద్దవారయ్యారు ఇప్పుడు అంటాడు. మీకు ఇంకా మూలోపదేశం, ఇంకా పండుగలు, అమావాస్యల గురించి ఇంకా మీరు మాట్లాడుకుంటున్నారు ఏంటి అయ్యో అని చెప్పి ఆయన నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు. సో రక్షించబడిన వ్యక్తి పోషించబడాలి. మనం ఎలా చదువుకోవడానికి ఎన్ని రకాలు ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు, చదువును బట్టి మనకు అర్హత ఉన్నది. నువ్వు ఓన్లీ డిగ్రీ చదివితే ఒక జాబ్, ఎంబీఏ, ఎంసీఏ లేకపోతే ఇంజనీరింగ్, వాటిలో మళ్ళీ మెరిట్ స్టూడెంట్, మళ్ళీ గోల్డ్ మెడల్ స్టూడెంట్. అట్లానే నీ ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఇక నీ యొక్క జీవితము డిపెండ్ అయి ఉంటుంది.
దేవుడు నీకు కలిగించే దర్శనము అంటే వాక్యం యొక్క ప్రత్యక్షతను బట్టి నీ యొక్క వెలుగు అనేది తేజరిల్లుతూ ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాబట్టి మనము పోరాటంలో ఉన్నాం. ఎవరితో తెలుసా? మీరు పోరాడినది మనుషులతో కాదు. మనందరం కూడా మన ప్రార్థనలన్నీ కూడా వాళ్ళని కరిగించు, వాళ్ళ హృదయాలను కరిగించు, వాళ్ళని ఇలా చేయి, వీళ్ళని అలా చేయి, అనుకూలపరచు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, వాళ్ళకి అది చేయి, ఇది చేయి. నిన్ను అడ్డగించేవాడు, నీకు వ్యతిరేకంగా పనిచేసేవాడు, ప్రజలకు గుడ్డితనం కలిగించిన వాడు, ఆమేన్, అనేక రకాలుగా నువ్వు వర్ధిల్లకుండా చేసేటువంటి ఒక శత్రువు, నీకు కీడు కల్పించే మనుషులు ప్రేరేపించే శత్రువు ఒకడున్నాడు. వాడిని నువ్వు బంధిస్తే భూలోకంలో, వాడు పరలోకంలో బంధించబడతాడు. హల్లెలూయా. సో మీరు అధికారంతో ప్రార్థన, మీ సమస్యకి మూలము మనుషులని మీరు అనుకోకూడదు. అందుకే ఎఫెసీకి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 13వ వచనంలో, అందుచేత మీరు ఆపద్దినమందు, ఆపద ఎవరి నుంచి కలుగుతుంది? దేవుని నుంచి ఆపద కలుగుతుందా? మనుషుల వల్ల కలుగుతుంది. మనుషులంటే ఎవరి ద్వారా? మూర్ఖుల వలన, మూడుల వలన, మనోనేత్రాలు వెలిగింపబడినందున, ఒకవేళ క్రైస్తవులు అయినప్పటికీ ఫలము లేనందున, అవునా, ఫలము లేనందున, క్షమించే హృదయం లేనందున, వాళ్ళ క్రైస్తవులైన పాస్టర్లైన వాళ్ళ ద్వారా కూడా కలుగుతుంది. గుడ్డి వారిగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో కొంతమందికి రక్షణ విషయంలో వాళ్ళు వెలిగించబడ్డారు, కానీ కొన్ని విషయంలో వాళ్ళు ఆ ఫలము లేదు, వాళ్ళ ఆత్మలో వర్ధిల్లల. కాబట్టి వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? కీడి కల్పిస్తారు, మనల్ని శపిస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా మనల్ని అడ్డగించుటకు మాట యొక్క ప్రభావం చేత వాడు పనిచేస్తూనే ఉంటాడు లోకంలో. చూడండి, దేవుని ఆత్మ లోకంలో పనిచేసే విధానము, అపవాది పనిచేసే విధానం రెండు ఒకటే. అది నోటి మాటను విడుదల చేయటం ద్వారా, అది ఆలోచనల ద్వారా, అది మనము విడుదల చేయటం ద్వారా. అమ్మాయి మీకు అర్థమవుతుందా? కాబట్టి నీ శత్రువుని ఏం చేయాలంటే నువ్వు ఒక అధికారపూర్వకంగా ఇక నిన్ను వాడు అరెస్ట్ చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి, నీ కుటుంబాన్ని పతనం చేయడానికి, నీ మీద ఒక రోగాన్ని తీసుకొచ్చి ఏ విధంగా వాడు పనిచేస్తాడంటే నీ పాపమును చూపించి నీ మీద వాడు పనిచేస్తాడు. కానీ నీ పాపమును కొరకు ఆయన సదాకాలము నిలిచిండు బలిని ఆయన అర్పించాడు. చెప్పండి, హెబ్రీకి రాసిన పత్రికలో ఏముంది? సదాకాలము, సంవత్సరానికి ఒకసారి గుర్తొచ్చేది కాదు నీకు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసిన అధికారపూర్వకం చేయాలి. కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తాం, కొన్నిసార్లు ఉద్రేకపడుతుంటాం. దాని ద్వారా ఏం చేస్తే నిన్ను గొంతు నొక్కుతాడు. నాకు అర్థమవుతూ ఉంటుంది, చాలామంది ప్రార్థన చేయలేరు అంటే ఏదో ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది భార్యాభర్తల మధ్య, ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇక గట్నే నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడో వినడో, నేను ప్రార్థనడానికి పనికిరాను, నాకు అర్హత లేదు, అమ్మో చీకటి శక్తులు పొరపాటున బంధిస్తే, నేను అసలే పొద్దున్న చిన్న పొరపాటు చేశా, అది నా మీద తిరగబడితే నాకు అసలు ఆ అధికారం ఉందా? వాడితో మనకెందుకులని మిగిలిన విషయాలు గుర్తుపెట్టుకో. నువ్వు పర్మనెంట్గా విమోచించబడ్డావు, నీ మీద ఎప్పటికీ అధికారం లేకుండా విమోచించబడ్డావు. నువ్వు ఆయన రాజ్యానికి హక్కుదారుడిగా చేయబడ్డావు, నువ్వు ఆయన వారసుడిగా ఉన్నావు. ఆయన నీకు ఇచ్చిన అధికారం ఏంటిది? దయ్యములను వెలుగు, రోగులను స్వస్థపడేది, సకల జనులకు సువార్తను ప్రకటించుడి. ఆమేన్. ఇది నీ బాధ్యత, ఇది నీ యొక్క హక్కు. నువ్వు అపవాదిని ఎదిరించమన్నాడు, అక్కడ రాశాడా? అపవాదిని ఎదిరించడానికి అర్హత లేని రాశాడా? ఏంటిది? విశ్వసించి ప్రతి ఒక్కరూ అపవాదిని ఎదిరించు. ఎందుకంటే నా మీద నువ్వు నేరారోపణ చేసి, నా బలహీనతలను చూపించి, లేకపోతే నాకు ఏదో నువ్వు చూపించి నువ్వు నన్ను హాని చేయడానికి నీకు అధికారము లేదు. శిక్షించిన, బుద్ధి చెప్పిన, సరిదిద్దిన, ఏం చేసినా అది నా ప్రభువుకే చెందును. ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీకు బుద్ధి కలుగుటకు శిక్షిస్తాడు, కానీ నిన్ను నాశనమునకు ఆయన అప్పగించడు. ఆమేన్ చెప్పండి. ఇది మీరు బిలీవ్ చేస్తున్నారు లేదా? మిమ్మల్ని నాశనమునకు అప్పచెప్పడం, మిమ్మల్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని చెయ్యి వదులుతాడు. అట్లా ఎందుకు తెలుసా? మీరు తిరిగి ఆయన దగ్గరికి రావాలని, మీరు బలపరచబడాలని, అక్కడ కొన్ని అనుభవాలు సంపాదించాలని దేవుడు కొన్ని విషయాలు, శోధనలను అలో చేస్తాడు, అంటే అనుమతినిస్తాడు. మళ్ళీ కీడి విషయమై ఆయన శోధించడు, కీడి విషయమై శోధించడు. ఇది బైబిల్ యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. అందుకే దేవుడు నాకు శిక్ష ఇచ్చాడు, దేవుడు నాకు ఇది చేశాడు, దేవుడు నాకు కీడిచ్చాడు, తప్పు. అది మనం మాట్లాడకూడదు. ఆయన కీడునివ్వలేదు, తన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుని యొక్క ప్రాణమును మన కొరకు ఇచ్చాడు. ఆయన ఈ లోకానికి శాంతిని, సమాధానం ఇచ్చి పంపించాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యకర్త, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకి పేరు.
ఎమ్మెల్యే అంటే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే అధికారి, ఆయన కలెక్టర్ అంటే అది. మరి కుమారుడైన క్రీస్తు యొక్క ప్రతిభ ఏంటిది? ఆయన ఆశ్చర్యకరుడంట, ఆలోచనకర్త అంట, అంటే ఆ గుణములు ఆయన. కాబట్టి మనము అందుచేత ఆపద దినమందు వారిని ఎదిరించినట్లు, చదవండి 6:13 ప్లీజ్. చూడు, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించినట్లు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. అంటే అదేంటిది? మీ యొక్క ఆలోచనల్లో, మీ హృదయంలో, మీ విశ్వాసంలో ఏం ధరించుకోవాలంట? ఏంటి? ఏమి ఆయుధములను ధరించుకోండి. ఏంటి ఆయుధములు అంటే? నీతి అనే మైమరుపు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. సత్యము దట్టి, అది మనకు ఫిట్నెస్ తెలుసా? ఆర్మీ వాళ్ళకి చూసారా ఇంత ఎల్లడిపో బెల్ట్ ఉంటుంది తెలుసా? పోలీసు వాళ్ళకి ఎందుకు అంత పెద్ద బెల్ట్? పెద్ద ఫ్యాంటే జారిపోవాలన్నా లేదు. వాళ్ళు కొన్ని ఆయుధాలు వాళ్ళు రన్నింగ్ చేసినప్పుడు అది ఫిట్నెస్. నడికట్టు మీకు ఉమెన్స్ వాడతారు కదా, ప్రెగ్నెన్సీ అయిపోయిన టైంలో అట్లా, అవునా? నడికట్టు అనేది ఏం చేస్తుంది? నిన్ను స్టిఫ్గా పెడుతుంది. మీరు కుస్తీ పోటీలను చూసారా? ఇంత పెద్ద క్లాత్ కడతారు, అవునా? లంగోటాలు అంటారు. అంటే ఒక ఆ యొక్క కుస్తీ పోటీలకు వెళ్ళేవాడు, ఆ బాక్సింగ్కి వెళ్ళేవాడికి ఇక్కడ పెద్ద బెల్ట్ కానీ ఒక పెద్ద మంచి క్లాత్ కానీ ఫిట్గా కడతారు, ఈ స్టమక్ పార్ట్ ఇదంతా. అప్పుడు వాడు తను పర్ఫెక్ట్గా నుంచుంటాడు. ఈ నడువును నిలబెడుతుంది అది. అందుకే సత్యమును దట్టిని మీరు కట్టుకోవాలి. ఏంటి సత్యము? ఏంటి సత్యం అంటే? నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడ్డాను, నేను నీతిమంతుడిని, నేను దేవుని కుమారుడును. హల్లెలూయా. ఈ సత్యం ఎప్పటికీ నీకు పోకూడదు. ఇది నేను ఎప్పుడు అపవాదిని ఎదిరించడానికి నిన్ను నిలవబెడుతుంది. నెక్స్ట్, నీతి అను మైమరుపు తొడుగు. మైమరుపు అంటే ఏంటి తెలుసా? నీ బాడీకి ఎక్కడ కూడా ఆయుధం లేసినప్పుడు నువ్వు దానికి ప్రాణ నష్టం జరగకుండా నీతి అను మైమరుపు. పాదములకు సమాధాన సువార్త వలన. సువార్త అంటే దేవుని సువార్త యొక్క సత్యము వలనైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని. సిద్ధ మనసును జోడును తొడుక్కొనుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. అది విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసం అనే డాల్ అంటే ఏంటిదంటే? డాల్ అంటే ఏంటిది? ఇట్లా రేకు లాగుండి ఇట్లా పట్టుకునేది. దాని శత్రు వేసే ప్రతి ఆయుధాన్ని ఆపుతాడు. ఇది ఎందుకు తెలుసా? ఈ డాల్ ఏంటిదంట? విశ్వాసం అంట. ఏం చేస్తాడు తెలుసా? విశ్వాసమునికి ఎగనెస్ట్గా ఉండే మాటను ఏమంటారు? అవిశ్వాసము. విశ్వాసం ఏంటి తెలుసా? నేను జయిస్తాను, నా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నాకు మంచి భవిష్యత్తు ఉంది, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది, నేను ఫలించి చెట్టు వలి ఉంటాను, నేను నిజమైన ద్రాక్ష వల్ల అంటుకట్టబడ్డాను, నేను ఫలిస్తాను, నేను చావను, నేను బ్రతుకుతాను, నాకు హాని చేసేది ఏదీ లేదు, నా పోషకుడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా రక్షకుడు, నా విమోచకుడు, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నది లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. నా దేవుడు సమకూరుస్తాడు, ఎండిన దాన్ని చిగురింపజేస్తాడు, నమ్మువానికి సమస్తము సాధ్యమని. నీకొచ్చే నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ డ్రీమ్స్, ప్రజలు నీకు చెప్పే వ్యతిరేకమని నీ ఆరోగ్యానికి, నీ జీవితానికి, నీ భవిష్యత్తుకి, నీ గర్భఫలానికి, నీ పిల్లలకి, నీ ఆత్మీయ జీవితానికి, మీ ఆయన మారడు, ఇలానే తాగి చస్తాడు, ఆయన ఎందుకు వస్తాడు, నువ్వు చూసే ప్రతికూలమైన విషయాలు, వీటన్నిటికీ ఏం చెప్పలేదు. నా దేవుడు మా హస్బెండ్ని మార్చగలడు, ఆయన మారుస్తాడు. హల్లెలూయా. ఆయన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాము. హల్లెలూయా. నేను నా యజమాని ఇక్కడే వచ్చి, నా యజమాని ఇక్కడ మేము కూర్చుంటాము. నా దేవునికి సాధ్యం, నా వలన కాకపోవచ్చు, నేను ఆయనలో మార్పు తీసుకురాలేకపోవచ్చు, కానీ తప్పనిసరిగా పరిశుద్ధాత్మ తీసుకొస్తాడు. ఎందుకంటే నేను నా దేవునితో, ఆయన శక్తితో, ఆయన జ్ఞానంతో ఏకీభవిస్తున్నాను, ఆయన ఇచ్చే భవిష్యత్తుతో నేను ఏకీభవిస్తున్నాను, ఆయన ఉద్దేశాలతో నేను ఏకీభవిస్తున్నాను. ఏకీభవించడానికి విశ్వసించడానికి ఆయన ఉద్దేశములను అంగీకరించుట. నువ్వు ఏది అంగీకరిస్తున్నావు టుడే? ఏది విశ్వసిస్తున్నావు? నువ్వు చూస్తున్న విషయాలు అవి కంటికి కనపడేవన్నీ కూడా శరీర సంబంధమని, అవి భౌతిక సంబంధమని. నువ్వు వాటిని డీల్ చేయకూడదు. నువ్వు ఆత్మ సంబంధివి, నువ్వు కంటికి కనపడని విషయాలను డీల్ చేసే వ్యక్తివి.
అదృశ్యమైన విషయాలను చూసే వ్యక్తివి, అదృశ్యమైన విషయాలతో నువ్వు పోరాడే వ్యక్తివి. నీ దేవుడు నిన్ను నిశ్చయముగా నీకు విజయమును అనుగ్రహించాడు. మన విజయం కోసం పనిచేయట్లా, సంపాదించిన విజయాన్ని కాపాడుకుంటున్నాం. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. క్రీస్తు మన కొరకు సంపాదించిన విజయం, క్రీస్తులో మనకు అనుగ్రహించిన విషయాలను అవి ఎవరి చేతుల్లోనో, ఎక్కడో మోసంలోనో, కుయుక్తులను, అబద్ధంలోనో, వంచనలోనో, మన యొక్క భయంలోనో వీటన్నిటి ద్వారా ఒక ముసుగు వేయబడ్డాయి. నీ భవిష్యత్తు, నీ కెరియర్, నీ కుటుంబం, వాటిని వెలుగులోని తీసుకొచ్చేది సత్యము, వాక్యం, ఆయన కృప, ఆయన ఆత్మ. హల్లెలూయా. అందుకని విశ్వాసం అనే డాలను మీరు పట్టుకోనండి, వాక్యం అనే ఖడ్గమని తీసుకోనండి. మీ శరీరంకు నీతి అనే నీతినిచ్చాడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నీతిమంతులు. నువ్వు నీతిమంతుడు. చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతుంది? నేను నీతిమంతుడు అనేది వాళ్ళు నమ్మలేరు. ఆయన రక్తం నీకు నీతి అనే స్థితినిచ్చింది, అది మైమర్పు. రక్షణ అనే స్థిరస్థానము, సమాధానం అనే జోడు, సత్యం అనే దట్టి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది తెలిసి రాత్రి, ఇన్ని రోజులు ఎన్ని నెగిటివ్గా నువ్వు అనుకున్నావు కెరియర్ గురించి, భవిష్యత్తుని గురించి, పరిస్థితుల గురించి, అది నీ భవిష్యత్తు కాదు. అది అబద్ధము, అది లోకము, అది మనుషులు సృష్టించినది, అది మనుషుల ద్వారా కలిగినది, అది మనుషుల కష్టార్జితం ద్వారా వచ్చేది. కానీ యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడు. నువ్వు చూడాల్సింది ప్రస్తుతము కాదు, ఆయన యొక్క వాగ్దానము. చెప్పండి, ఆయన వాగ్దానము, ఆయన ఉద్దేశము, ఆయన గొప్పతనము, ఆయన మంచితనము, ఆయన వాత్సల్యత, ఆయన ఈ లోకానికి వచ్చి చేసి ముగించిన కార్యమును. హల్లెలూయా. వీటిని నువ్వు చూడాలి. క్రీస్తు నీ కొరకు ఏం చేశాడో నువ్వు చూడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఎఫెసీ 6:12 ఏలయనగా మనము పోరాడనేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుతాంధకార సంబంధాలకు, లోకనాథులతోనూ, ఆకాశమైన దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2:12-15 చూడండి, నేను ముగిస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి చదవాలి. ఇంతసేపు మీరు నాకు టైం అవుతుంది కదా, ఎవరు ఒకరు చదవండి. జెంట్స్లో మధు చదవండి ప్లీజ్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, 2వ అధ్యాయం 12. ఆయన మనల్ని సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా మరలా క్లియర్గా చదవండి. నేనే బైబిల్ తీస్తాను జస్ట్. తీతుకు రాసిన పత్రిక 2:13. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడను మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలెను. 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తన్నును తానే మన కొరకు అర్పించుకొనెను. చూడండి, తనను అర్పించుకొని సొత్తుగా చేసుకున్నాడంట. వినండి అమ్మ, ఆయన సొత్తుని అపవాది దొంగిలించగలడా? నష్టపరచగలడా? మరి ఎలా నష్టపరుస్తున్నాడు, ఎలా మనల్ని దొంగిలిస్తున్నాడు అంటే ఒకటే, వాడు మనల్ని ఆయన సొత్తు కాదు, మీరు పాపులు, మీరు బలహీనతలు, మీ పొరపాట్లను ఎత్తి చూపించి ఏం చేస్తున్నాడు, మీరు ఆయన బిడ్డలు అనే విషయంలో అనుమానమును కలిగిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయంలో మీకు అనుమానం కలుగుతుంది. అంటాడు వాడు, నిన్ను ప్రేమిస్తే నిజంగా నీకు ఎందుకు జరిగింది? నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తే మీ ఆయన ఎందుకు ఇలా నిన్ను చేస్తాడు? మీ పిల్లలు ఎందుకు ఇలా ఉంటారు? మీ ఆరోగ్యాలు ఎందుకు ఉంటాయి? అసలు నువ్వు చేసే ప్రార్థన ఎక్కడికి పోతుంది? ఇలాంటి విషయాలు నీ మదిలో మెదులుతూ ఉంటాయి. దీనిని ప్రేరేపించుట అంటారు. అపవాది మనల్ని ప్రేరేపించుట, ఎక్కడ? మన ఆలోచనలను, మన ఉద్రేకాల ద్వారా. అందుకని ఇక్కడ ఏముంటుందంటే, వీటిని గురించి బోధించి హెచ్చరించి సంపూర్ణ అధికార దుర్బోధలు ఖండించు, నిన్నెవరిని తృణీకరింపనీయకము అంటాడు. ముఖ్యంగా ఏంటిది? ఆయన మనల్నంట
తన్ను తానే అర్పించుకొని మనల్ని పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తన్నును తానే మనల్ని అర్పించుకొనెను. మీరు ఒక మాట స్ట్రాంగ్గా చెప్పాలి, నేను దేవుని సొత్తు. నీ చేతి ఉంగరం, నీ చేతిలో నెక్లెస్, మీ బంగారాలు మీరు ఎంత జాగ్రత్తగా చూడండి, మీకు అన్నీ మర్చిపోతారు. స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. రింగ్ తీసి ఎక్కడన్నా పెట్టి తొందరగా అంత ఈజీగా మర్చిపోం. బంగారాన్ని మర్చిపోతామా? పిల్లల్ని కూడా బస్ స్టాండ్లో మర్చిపోతాం పొరపాటున. ఒక్కోసారి హడావుల్లో లగేజ్ తీసుకొని పిల్లల్ని మర్చిపోతాం. చాలామంది వాళ్ళకి విలువైన బంగారాన్ని మర్చిపోం, వస్తువులను మర్చిపోం. మనమంట ఆయన సొత్తు అంట. చెప్పండి, ఆయన సొత్తు. నేను నా కుటుంబము దేవుని సొత్తు. ఓ అపవాది, మాంత్రిక శక్తులు, మాంత్రిక విద్యలు, చేతబడులు, భౌతికమైన శత్రువులు, అవి ఏవి కూడా నా కుటుంబానికి హాని చేయలేవు. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, నేను పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. ఎప్పుడు చెప్పాలి తెలిసింది? ఆకలిలో ఉన్నప్పుడు చెప్పాలి తెలుసా? ఎప్పుడు చెప్పాలి తెలుసా? నీకు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నప్పుడు చెప్పాలి. ఇది నీ పరిస్థితులన్నీ నీకు వేరుగా ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి నా కాపరి అని. అన్నీ ఉన్నప్పుడు ఇంట్లో బిర్యానీ తెచ్చుకొని తిన్నప్పుడు ఆహాహా యెహోవా నా కాపరి కాదు. ఏమీ లేనప్పుడు చెప్పాలి. అప్పుడు నీకు లేనప్పుడు కూడా నువ్వేం చేసావు తెలుసా? విశ్వాసాన్ని విడుదల చేశావు. ప్రభు ఏమన్నాడు తెలుసా? రక్తస్రావం కలిగి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచును. విశ్వాసాల వీరుల జాబితాని మనం చూసుకుంటే వాళ్ళ విశ్వాసమే అనేక కార్యాలు జరిగింది. ఈరోజు నువ్వు విశ్వాసం అనే డాలును తీసుకోవాలి. ఎన్ని నీకు కనిపిస్తున్నాయో వాటన్నిటినీ శత్రువులు వేసేటువంటి ఆ ఆలోచనలకి నువ్వేం తెలుసా? డాలును తీసుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఆరోగ్యం విషయంలో చెప్తుందో, పిల్లల విషయంలో ఏం చెప్తుందో, కుటుంబ విషయం ఏం చెప్తుందో, నీ విషయమై వాక్యం ఏం చెప్తుందో దాన్ని తీసుకొని శత్రువు చెప్పే ఆలోచనలను తీసుకొని వాడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలి. ఆమేన్. ఇదే యుద్ధం. ఈ దీనిలో ఏం జరుగుతుంది తెలుసా? 1, 2 రోజులు 3 రోజులు ఇలా జరుగుతూ ఉంటుంది. నీకు కనపడుతూ ఉంటాయి, నీకు శోధిస్తూ ఉంటాయి, నీకు నెగిటివ్ కళలు వస్తాయి, ప్రతికూలమైన కళలు వస్తాయి, ప్రతికూలమైన మాటలు వినిపిస్తాయి. వాళ్ళు చెప్తా, నీ సొంత తల్లే చెప్తుంది ఇంక వాడిని వదిలేసాయని చెప్పి, లేకపోతే ఇంక దాన్ని కుదరదని చెప్పేసి ఏదో నీ తల్లే చెప్తుంది, నీ పిల్లలే చెప్తారు, లేకపోతే నువ్వే చెప్తావు నీ పిల్లలకి, ఇది మనకు చేత కాదు, మనం వదిలేసాయి, ఇంకా వల్ల కాదు అని చెప్పేసి. మనం అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మనము ఆయన సామర్థ్యతను బట్టి బ్రతికేవాళ్ళం. హల్లెలూయా. ఆయన సొత్తైన ప్రజలకు బ్రతికేవాళ్ళు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభా నువ్వు దీనిని చేయగలవు. నేను నిన్ను కలిగి ఉండి ప్రతికూలంగా మాట్లాడకూడదు, నీ శక్తికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నీకు అవమానకరంగా మాట్లాడకూడదు. మీరు మరణమును గెలిచారు, అపవాదిని ఓడించారు, మాకు పరలోకమునిచ్చారు, తండ్రితో మాకు సమాధానాన్ని ఇచ్చారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చారు, వాగ్దానములకు వారసులుగా చేశారు, నీతిమంతులుగా చేశారు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఈ విషయాన్ని నీ మనసులో ప్రతిరోజు నువ్వు ఇలా చేస్తూ ఉండు. ఒకరోజు నీకు నెమ్మది వస్తుంది. ఒకరోజు ఎందుకంటే నువ్వు వాడే వాక్యం యొక్క ఖడ్గము వాడికి అబద్ధాలని తెగ నరికేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కొద్ది రోజులకి నీకు ఆ స్వరాలు వినపడవు. చూడండి, ఛాలెంజింగ్గా మీరు చూసుకోండి. కొద్ది రోజులకి నీకు ఆ స్వరాలు వినపడవు, కొద్ది రోజులకి ఆ చెడ్డ తలంపులు రావు, కొద్ది రోజులకు చచ్చిపోదామని తలంపులు రావు. కొద్ది రోజులకు నువ్వు మాట్లాడతావు, నేను బ్రతుకుతాను, సజీవుడైన నా దేవుని కార్యాలను వివరిస్తానని చెప్తావు. ఆకలిలో ఉండి స్తుతిస్తావు, అనారోగ్యంలో ఉండి స్తుతిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు నిన్ను బలపరిచి నిన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి శరీరమును చూసి, అందుకే శరీరము కుంగి కృషించినను, నరులెల్లలు నన్ను విడిచినను, యేసు చాలును. అది ఒక భక్తుని యొక్క ప్రార్థన, అది ఒక భక్తుని యొక్క పాట. హల్లెలూయా. అందుకనే చూడండి నా ప్రియమని, ఈరోజు రాత్రి మనము కనపడే విషయాలు కాదు మనం చేయాల్సింది. ఇన్ని రోజులు కనపడకుండా మన మీద ఎన్ని రకాలుగా వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ వాడు అడ్డగిస్తున్నాడు, ఆ మార్గాలన్నీ ఈరోజు తెరవబడునుగాక. సంఘము కొరకు నూతన ద్వారాలు తెరవబడునుగాక. సంఘం మీదకి రాత్రి ఇక్కడికి రాలేని వారు, ఎక్కడెక్కడ ఈ సంఘాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారో వారి కుటుంబాలకు దేవుని దూతల కార్యాలు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను, ప్రకటిస్తున్నా యేసు నామములో. వారు ఎక్కడున్న సమాధానంతో నిద్రపోదురుగా కానీ
ప్రకటిస్తున్న యేసుక్రీస్తులో ఈ యొక్క పరిచర్యల కొరకు ప్రార్థించేవారు, సహకరించేవారు, ఈ పరిచర్యను గురించి ఎరిగిన వారు, తమ సేవకులు తమ ప్రవక్తలు గౌరవించేవారు ఈ ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధి ఈ సంఘములో ప్రకటించబడుతున్న ఈ సత్యము వారిని స్వతంత్రులుగా చేయునుగాక. హల్లెలూయా. నలుగురు మోసుకొచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క పక్షవాయు కలిగిన యొక్క వాని పాపములు క్షమించబడి వాని స్వస్థపరచబడ్డాడు. ఈరోజు మనం అనేక మంది ఇక్కడ నుండి విశ్వసిస్తున్నాం. హైదరాబాద్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నారు, నగరికల్లో ఉన్నారు. ఈ ప్రజలందరికీ కూడా వాళ్ళ గృహాల్లో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆత్మ రెలంలో, స్పిరిచువల్ రెలంలో మన కంటికి కనపడకుండా వారిని వ్యాధికి లోను చేసిన ప్రతి అంధకార శక్తులు అవి లయమైపోనుగాక, బంధించబడునుగాక, అవి కట్టిన కట్లు తెంచబడునుగాక. వారికి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో ఇప్పుడే వారికి ఉన్న ప్రతి చెడ్డ ప్రభావం విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. భయమును విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. అక్కడ మేము రక్తమని, యేసు రక్తమని మేము మాట్లాడుతున్నాం. అక్కడ విమోచన క్రైదాను మేము విడుదల చేస్తున్నాం. అక్కడ దేవుని అగ్నిని విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి చెడ్డ ప్రభావాలు కూలిపోవునుగాక. హల్లెలూయా. నూతన ఆత్మలి సంఘమునకు చేర్చబడుదురుగాక. సంఘములో ఉజ్జీవం కలుగునుగాక. సార్వత్రిక సంఘాల ఉజ్జీవం కలుగునుగాక. ఈ దేశం ఉజ్జీవం కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క సంఘాలకు నూతన ప్రత్యక్షతలు కలుగునుగాక. ఈ పట్టణం ఆస్వాదించబడుగాక, ఈ రాష్ట్రం ఆస్వాదించబడుగాక, ఈ దేశం ఆస్వాదించి ఈ దేశము దేవుని కొరకు పట్టబడునుగాక. అనేక ప్రవక్తలు లేచుదురుగాక, ప్రవక్తని లేచుదురుగాక, యవ్వనులు లేచుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు. మనం లేచి నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.